సూర్యుడు ఇంకా ఉదయించలేదు. ఆకాశం నీలి బూడిద రంగులో మెల్లగా లేచిపోతుంది. నిశ్శబ్దంగా ఉన్న అడవిలోంచి పొగమంచు జారుతోంది. చెట్టు ఆకులపై తడి బిందువులు మెరుస్తున్నాయి. మరి ఆ నిశ్శబ్దాన్ని కోసుకుంటూ ఒక యోగి నడుస్తున్న అడుగుల స్వరం మాత్రమే వినిపిస్తోంది. ఆయన సాయిబాబా. అప్పటికి ఇంకా యువకుడే. కానీ కన్నుల్లో అనంతమైన శాంతి, లోతైన జ్ఞానం ఉన్న యోగి. బాబా వేగంగా కాదు, నెమ్మదిగా నడుస్తున్నారు. ఆయన అడుగుల్లో భూమి మీద ప్రేమ ఉంది. ఆయన చూపుల్లో అన్ని జీవులకు కరోనా ఉంది. షిర్డీలో మొదటి రోజు జరిగిన అద్భుతం అందరికీ తెలిసిపోయింది. అది చిన్న అద్భుతం కాదు. ఒక మృతి చెందిన చిన్నపిల్లను జీవానికి తీసుకురావడం. గ్రామం మొత్తం ఆ షాక్లో ఉంది. ప్రజలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఆయన వైపు చూస్తున్నారు. ఎందుకు? ఎవరైనా ఇలాంటి అద్భుతం చేస్తారా? అందుకే బాబా మరుసటి ఉదయం నిశ్శబ్దంగా బయటికి వచ్చాడు. ఎక్కడికి అంటే, తనను పిలిచే ఒక దివ్య శబ్దం, ఒక ఆత్మశక్తి వైపు. ఆ పిలుపు ఆయన గురువుది. పొద్దుపొడుచుని కొంతసేపయ్యాక అడవి మార్గం చివరలో ఒక భారీ వటవృక్షం కనిపించింది. దాని క్రింద ఒక మహాత్ముడు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. జుట్టు తెల్లగా, ముఖం సింహం లాగా ప్రశాంతంగా, కళ్ళు మూసుకున్నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దగ్గరకు తీసుకుంటున్నట్టుగా. ఆయనే బాబా జీవితాన్ని మార్చిన గురువు వేమన్ మహర్షి. బాబా దగ్గరకు రాగానే గురువు అకస్మాత్తుగా కళ్ళు తెరిచారు. అవి సాధారణ కళ్ళు కాదు. ఆ చూపు నీ మనసు లోపల దాచిన అన్ని దుకాలు, రహస్యాలు, ప్రశ్నలు చదివేసే చూపు. బాబా నిలిచిపోయాడు. గాలి ఆగిపోయింది. చెట్టు ఆకుల చప్పుడు కూడా వినిపించలేదు. కొద్ది క్షణాలు ఇద్దరూ ఒకరికొకరు చూస్తూ ఉన్నారు. అప్పుడు గురువు మెల్లిగా చిరునవ్వు నవ్వి అన్నాడు. సాయి, వచ్చావు కదా. అది వింటూనే బాబా హృదయం బరువెక్కిపోయింది. ఎందుకంటే ఆ మాటలో అతడిని ఎన్నేళ్ల నుంచి ఎదురు చూసిన ప్రీతి ఉంది. అనురాగం ఉంది. గురుకరుణ ఉంది. బాబా తొంగి నమస్కారమయ్యాడు. బాబా మహానుభావుడు. అతను ఎవరికి తల వంచడు. కానీ ఈసారి ఆయన గురువు ముందు శిరస్సు వంచాడు. గురువు ఆయన భుజంపై చేయి ఉంచి అన్నాడు. నీ మార్గం దివ్యమైంది. ఇక నువ్వు చేయాల్సింది జీవుల్ని దుఃఖం నుండి రక్షించడం. బాబా కళ్లలో నీళ్లు నిలిచాయి. గురువు ఆ నీళ్లను చూశాక మళ్లీ చెప్పారు. ఇది కరోనా దేవతల లక్షణం. గురుదేవా, నేను పూర్తిగా మీ చరణాల వద్దకు వచ్చాను. సాయి, అంతే చాలు. గురువు వద్దకు అహంకారం లేకుండా వచ్చిన శిష్యుడు దేవుడితో సమానుడు. నాలో శక్తి ఏమీ లేదు గురుదేవా. గురువు మెల్లిగా నవ్వి, నీ శక్తి నీకే తెలియదు బిడ్డా. నీ చేతితో వేలాది మంది బతుకుతారు. నీ మాటతో రాళ్లు కూడా పూలవుతాయి. బాబా వినిపించేలోపే గాలి ఒక్కసారిగా గాబరా పడినట్టు కదిలింది. గురువు మెల్లిగా చేతిని ముందుకు చాచాడు. అక్కడ ఓ విషపూరిత నాగు నిద్రలేచి పైకి లేవిపోయింది. శిష్యులు భయపడ్డారు. మహర్షి, అది విషపాము. వెనక్కి తగ్గండి. కానీ గురువు బాబాని చూస్తూ, నా శిష్యుడు భయపడడు. పాము గురువుపై కొరకడానికి లేచింది. కాని అకస్మాత్తుగా శాంతించింది. గురువు చేతిపై ఆడుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన బాబా చిరునవ్వు నవ్వాడు. అదే మొదటి సూచన. భయం నుండి విముక్తి. సాయి, ఒక విషయానికి గుర్తుపెట్టుకో. భయం ఉన్న చోట భక్తి ఉండదు. గురువు ఒక చిన్న కుండలో పవిత్ర జలాన్ని తీసుకొని బాబా ముందు పెట్టాడు. ఇది తాగు సాయి. నీ హృదయం లోపల ఉన్న ప్రతిదానిని శుద్ధి చేస్తుంది. బాబా నీటిని తాగిన వెంటనే ఆయన శరీరమంతా విద్యుత్ లాగా ఒక శక్తి ప్రవహించింది. చుట్టూ గాలి తాకింది. చెట్టు ఆకులు ఒక్కసారిగా శబ్దం చేశాయి. శిష్యుల శరీరం కూడా గుగ్గులుమంది. బాబా కళ్ళు మూసుకున్నాడు. కన్నీళ్లు జారాయి. గురువు ఆ కన్నీళ్లను చూస్తూ మెల్లిగా అన్నాడు. అవి బాధ కన్నీళ్లు కావు సాయి. ఆత్మ మేల్కొన్న కన్నీళ్లు. రాత్రి అయ్యింది. అడవి నిశ్శబ్దంగా ఉంది. ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది. గురువు బాబాను పక్కన కూర్చోబెట్టాడు. సాయి, నీ శక్తులు నీకిప్పుడు అర్థమవుతాయి. కానీ గుర్తుంచుకో, అవి నీకేం కాదు. అవి మాలిక్ ఇచ్చిన కరోనా. బాబా శ్రద్ధగా వింటున్నాడు. గురువు కొనసాగించాడు. నీ భక్తులు, నీపై పడే బాధలు, నీతో మాట్లాడే కన్నీళ్లు, ప్రతి బాధలో నువ్వే వారికి ఆశ్రయం అవుతావు. బాబా అవాక్కయ్యాడు. గురుదేవా, నేను అంత పెద్ద పని ఎలా చేస్తాను? నువ్వు కాదు సాయి. నీ లోపల ఉన్న దేవుడే చేస్తాడు. అలా చెప్తున్నప్పుడు ఆకాశంలో ఒక తార పడిపోయింది. ఒక పవిత్ర సూచనలా. ఉదయం అయింది. గురువు బాబా దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న భస్మ పాత్ర ఉంది. ఈ భస్మ నీ దివ్య ఆయుధం. ఇది నీవు ఎవరికి వేస్తే వారి బాధలు తొలగిపోతాయి. బాబా రెండు చేతులతో స్వీకరించాడు. అప్పుడు గురువు అతని నుదిటిపై చేయి ఉంచి ఆశీస్సు ఇచ్చాడు. సాయి, ఇప్పుడు షిర్డీకి తిరిగి వెళ్ళు. అక్కడ నీ భక్తులు ఉన్నారు. నీ కోసం ఎదురు చూస్తున్నారు. బాబా కళ్లలో కన్నీళ్లు నిండాయి. గురుదేవా, మీరు లేనిదే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. గురువు చిరునవ్వు నవ్వి అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళను సాయి. నీతోనే ఉంటాను.
నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి మాటలో, నీ ప్రతి అద్భుతంలో నేను ఉంటాను. ఆ మాట విన్న బాబా నిజంగానే గుండె లోపల ఒక శాంతి, ఒక శక్తి అనుభవించాడు. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.